ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఉదయం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క వాగ్దానమును మనం ధ్యానించడం ద్వారా మనం అనేకమైన మేలులను, ఆశీర్వాదాలను పొందుకోవటమే కాకుండా ఆత్మీయ స్థితిలో తగ్గిపోతున్న పరిశుద్ధాత్మను తిరిగి మరలా మనం సంపాదించుకోగలుగుతాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవునికి అసహ్యమైనది ఒకటి ఉంది, మన జీవితాల్లో ఆయనకు నచ్చనిది ఒకటి ఉంది. అదేంటో చూద్దామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రభువారు సార్దీస్ సంఘంతో మాట్లాడుతూ, నీవు నులివెచ్చగా ఉన్నావు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు, కాబట్టి నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయుచున్నాను అని ప్రభువారు మాట్లాడుతున్నారు. నోటి నుండి ఉమ్మివేయడం అంటే సంపూర్ణంగా విసర్జించడం. ఆ నులివెచ్చని స్థితి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని దృష్టిలో మనం అసహ్యులం. అసలు నులివెచ్చని స్థితి అంటే ఏంటి? నులివెచ్చని స్థితి అంటే మనకి దేవుడు కావాలి, అట్ ది సేమ్ టైం లోకము కావాలి. దేవుడు మనతో ఉండాలి, మనల్ని కాపాడాలి, కానీ మనం మాత్రం దేవుని మార్గంలో ఉండకుండా ఈ లోక పాపాల వైపు తిరుగుతూ ఉంటాం. దేవుడు మనకు అన్నీ చేయాలి, కానీ దేవుని కోసం మనం ఒక్క పని కూడా చేయలేం, చేయడానికి ఇష్టపడం. దేవుడు మనల్ని పోషించాలి, మనల్ని కాపాడాలి, ప్రార్థన చేయగానే మనకు వెంటనే రిప్లై ఇవ్వాలి, కానీ మనం మాత్రం దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయం. దేవుని బిడ్డలుగా పిలువబడతాం, కానీ లోపల సాతాన్ని మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. ఈ నులివెచ్చని జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిర్మోహమాటంగా దేవుడు తన నోటి నుండి ఉమ్మివేస్తాడట. ఈరోజు మన జీవితాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఈరోజు మన జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయి? నులివెచ్చని స్థితిలో ఉందా? మన హృదయాల్ని పరిశీలించుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మన హృదయమే మనకి చెప్తుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో పైకి దేవుని బిడ్డలుగా కనబడుతున్నాం, కానీ లోపల సాతానుకు సంబంధించిన క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నిన్న జరిగిన ఆదివారం కాకుండా అంతకు ముందు జరిగిన ఆదివారం దైవజనులు సంఘంలో చెప్పిన సందేశం మీకు గుర్తుందా? గుర్తున్నవారు కామెంట్ చేయండి, నేను చదువుతాను. గుర్తులేదు అన్నవారు, నేను ఒక మాటను మీకు చెప్తున్నాను. వాక్యం విన్నాను అనే భ్రమలో మీరు ఉన్నారు తప్ప వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకోలేదు. ఇదే నులివెచ్చని స్థితి అంటే. ఆదివారం ఆరాధనకు వస్తాం, అందరితో పాటే కలిసి పాటలు పాడుతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, మొక్కుబడిగా వాక్యాన్ని విని మరలా ఇంటికి వెళ్ళగానే పాత జీవితాన్నే జీవిస్తూ ఉంటాం. ఇదే నులివెచ్చని స్థితి. ఒక్కసారి మనం దేవుని మార్గంలో నడిచామంటే మార్గం తప్పకూడదు. సాతాను కూడా ఏం చేస్తుందో తెలుసా? ఎవరైతే పరిశుద్ధులుగా, ఆత్మీయులుగా ఉంటారో వాళ్ళని టచ్ చేయడానికి భయపడుతుందట. ఎందుకంటే సాతాను ఏ శోధన చూపించినా, ఏ ఆకర్షణ చూపించినా వారు దేవుని యందు విశ్వాసము కలిగి ఆ యొక్క శోధనను, ఆ యొక్క ఆకర్షణను జయించగలుగుతారు. కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు సాతాను శోధన కానీ, ఆకర్షణ కానీ ఎదురు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళే ఆ యొక్క పాపంలో, ఆ యొక్క శోధనలో కావాలని చేస్తూ ఉంటారు. సాతాను వారి ముందుకొచ్చి శోధించాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ దేవునికి భయపడినట్టు నటిస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితి అనేది చాలా ప్రమాదకరం. దేవుని నోటి నుండి ఉమ్మివేయబడే ఆ పరిస్థితిని ఈ నులివెచ్చనితనం తీసుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం నీలో కొదువుగా ఉంటుందో, ప్రార్థనా జీవితం కొదువుగా ఉంటుందో, సాతాను నీపై దాడి చేస్తూ ఉంటాడు, ఆ శోధనలో పడిపోతూ ఉంటావు. కానీ ఒక్కసారి దేవుని మార్గంలో దేవునికి ఇష్టంగా జీవించి చూడు. నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను, శోధనను ఎదుర్కొనే జయాన్ని దేవుడు నీకు అందిస్తాడు.
ఈ సాతాను పెట్టే ప్రతి ఆకర్షణకు లోబడిపోతున్నావా? సాతాను చూపించే ఈ భోగాలకు నీవు లోబడిపోతున్నావా? ఆకర్షితుడు అవుతున్నావా? అయితే జాగ్రత్త. దేవుడు తన నోటి నుండి ఉమ్మివేసే పరిస్థితిని సాతాను నీ జీవితంలో కలుగజేస్తున్నాడు. సాతాను ముఖ్య ఉద్దేశమే అది కదా, దేవుని నుండి మనల్ని దూరం చేయాలని. చూడండి ఏ విధంగా సాతాను నులివెచ్చని స్థితి వారిపై దాడి చేస్తాడో మీకు ఒక చిన్న సందర్భం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న కుర్రవాడు ఒక వేటగాని దగ్గర ఉద్యోగానికి జాయిన్ అయ్యాడట. వీరిద్దరూ వేటకు వెళ్తూ అటవీ ప్రాంతంలో ఒకానొక చోట ఆగినప్పుడు అక్కడ పక్షులు ఎక్కువ ఉన్నాయని చూసి వేటగాడు తన బాణాలు తీసి పక్షుల్ని కొట్టడం ప్రారంభించాడు. అందులో కొన్ని పక్షులు బాణాలు తగలగానే చనిపోయి కింద పడిపోయినాయి, కొన్ని పక్షులు ఎగిరిపోయినాయి, కొన్ని పక్షులు చిన్న చిన్న దెబ్బలతో కింద పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. వెంటనే ఈ చిన్న కుర్రవాడు వెళ్ళి చనిపోయిన ఆ పక్షులను తీసి తన సంచిలో వేసుకుంటూ ఉన్నాడు. వెంటనే వేటగాడు అది చూసి వెనక నుండి వెళ్ళి ఆ చిన్న కుర్రవాడిని కొట్టాడట. ఏం చేస్తున్నావురా నువ్వు? చచ్చిపోయిన పక్షులు అక్కడే ఉంటాయి, కానీ దెబ్బలు తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పక్షులను చూసావా? అవి ఏ క్షణమైనా ఎగిరి పారిపోతాయి. ముందుగా వెళ్ళి వాటిని పట్టుకుని మన సంచిలో వేయని కొట్టి మరీ చెప్పి గద్దించాడట. అంటే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పక్షులు ఏ క్షణమైనా ఎగిరిపోవచ్చు. ప్రాణాలు పోయిన పక్షులు అక్కడే ఉంటాయి, వాటిని ఎవరు తీసుకెళ్తారు? అవి ఎగిరిపోలేవు కదా. ఈరోజు దేవుని విడిచి సాతాను మార్గంలో జీవించిన వారు చచ్చిన స్థితిలో ఉంటే సాతాను వారి యొద్దకు ఎందుకెళ్తుంది? ఆల్రెడీ వాళ్ళు సాతాను మార్గంలోనే ఉన్నారు. దేవుని మార్గంలో ఉంటూ నీకు కొన్ని శ్రమలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే, నేను దేవుని మార్గంలోకి వెళ్ళాను అందుకే నాకు ఈ శ్రమలు వచ్చినాయి, అందుకే ఈ ఇబ్బందులు వచ్చినాయి, ఎప్పుడైతే ఆలోచనలు నీలో వచ్చినాయో సాతాను వెంటనే నీ మీద దాడి చేసి, అవును నువ్వు దేవుని మార్గంలోకి వెళ్ళడం వల్ల ఈ సమస్యలు వచ్చాయని మరలా తన వలలోనికి నేను లాక్కుంటూ ఉంటాడు. అందుకే పరిశుద్ధుల్ని, దేవునికి ఇష్టంగా ఉన్న వారిని సాతాను టచ్ చేయడానికే భయపడుతుంది. ఎందుకంటే వారు ఏ శోధననైనా ఏ ఆకర్షణనైనా ఈజీగా జయించగలరు. కానీ ఎప్పుడైతే నులివెచ్చని స్థితి నువ్వు కలిగి ఉంటావో సాతాను పెట్టే ప్రతి శోధనను ఆకర్షణను నువ్వు జయించలేవు. ఎందుకంటే వాక్యము నీలో ఉండదు, ప్రార్థనా జీవితం నీలో ఉండదు, ఈ లోక సంబంధమైన కార్యాల మీదే నువ్వు దృష్టి ఎక్కువ పెడతావు. కాబట్టి ఆ దృష్టిని బట్టి సాతాను నిన్ను తన వలలో వేసుకుంటుంది. ఆదివారం మాత్రమే మనం దేవుని బిడ్డలుగా ఉండి మిగతా 6 రోజులు శరీర కార్యాలకు మనం లొంగిపోతే దేవుని నోట నుండి మనం ఉమ్మివేయబడతాం. అట్టి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఈరోజే నీ పాత జీవితాన్ని, నీ శరీర కార్యములను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకాళ్ళువై, దేవా నన్ను నీ యొక్క రక్తముతో కడిగి పరిశుద్ధపరచని యేసయ్య పాదాల చెంతకు చేరు. దేవుడు నిన్ను కరుణించి నీ పాపాలని క్షమిస్తాడు. ఒక్కసారి దేవుని మార్గంలో ఉండి చూడు, శోధనను నీకు నీవుగానే జయించగలుగుతావు. ప్రతిరోజు వాక్యము చదువుట ద్వారా, ప్రతిరోజు ప్రార్థన ద్వారా, దేవునితో సంభాషించుట ద్వారా, దేవునితో మనం ప్రతిరోజు కాంటాక్ట్లో ఉంటాం. ప్రార్థన ద్వారా ఏ సమస్య అయితే నీ ముందుందో, ఏ శోధన అయితే నీ ముందుందో ప్రభు సన్నిధిలో పెట్టు. దానికి జయాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు కలుగజేస్తాడు. ఈరోజే ఒక తీర్మానం ఎందుకు తీసుకోకూడదు? నా ఆత్మకు వాక్యాన్ని ప్రతిరోజు కూడా నింపుతూ దేవుని కోసం ఉజ్జీవంగా రోషము కలిగి జీవించాలని ఒక తీర్మానం నువ్వు తీసుకోగలిగితే నిత్యరాజ్యానికి వారసునిగా దేవుడు నిన్ను చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.